హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్లో చాలా రెసిపీస్ ఉంటాయి కదా. నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే వన్ ఆఫ్ ద రెసిపీస్ గార్లిక్ ఎగ్. నేను గ్రేవీ కోసం ఆనియన్ ఎక్కువగా తీసుకున్నాను. ఓన్లీ గార్లిక్తో చేసుకున్న సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా స్పూన్తో కానీ చాక్తో కానీ ఘాట్లు పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. డైరెక్ట్ బాయిల్డ్ ఎగ్తో కూడా చేయొచ్చు, క్యాటరింగ్ స్టైల్లో ఉంటుందని నేను ఆయిల్లో ఫ్రై చేశాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఘాట్లు పెట్టకపోతే ఆయిల్ చిల్లుతుంది, ఎగ్ పగిలిపోయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆయిల్లో బగారాకు, బగారా పువ్వు, దాల్చిన చెక్క, మిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేశాను. కరివేపాకు ఫ్లేవర్ కోసమే, లేకపోయినా పర్వాలేదు. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేశాను. వెల్లుల్లిలోనే నేను లవంగాలు, యాలకులు కూడా దంచి పెట్టుకున్నాను. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, జీలకర్ర వేశాను. ఇందులోనే ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. నేను గ్రేవీ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఆనియన్ వేశాను. ఇది పాట్లక్ కోసం ఒకసారి మా ఆయన వాళ్ళ ఆఫీస్కి పంపించాను. నాన్ వెజ్ రెసిపీస్, చికెన్ అన్నీ ఉన్నా కూడా అందరు దీనికే కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా బాగుందని. తర్వాత ఆనియన్ ఉడకడానికని సాల్ట్ వేశాను. ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కారము, ఉప్పు, మెంతి పొడి వేసి కలుపుకోవాలి. ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి ఇది సరిపోయినంత వేసుకోవాలి. ఇప్పుడు మెంతి పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఆనియన్ ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్కి ఉప్పు కారం పట్టాలి కదా. ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. తర్వాత కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.